ప్రెస్ మీట్కు ఇచ్చేసిన ప్రెస్ మిత్రులకు అదేవిధంగా మా స్థానిక బీఆర్ఎస్ నాయకులకు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. అయితే మన అమాల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 18 తారీఖు నాడు పెద్ద ఎత్తున 6 తారీఖు నాడు పెద్ద ఎత్తున మన కేటీఆర్ గారు వచ్చి వారి 18వ సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అమాలి సంఘం పెట్టి 20 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కేటీఆర్ గారిని పిలిచి ఈ స్థానికంగా మల్లాపూర్లో ఉంటున్న మా అమాలి శ్రీను గారు మల్లాపూర్లో పెట్టితే మాకు స్థానికంగా కూడా ఉంటుందనే ఉద్దేశంతో అదేవిధంగా మన అమాలి శ్రీను గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున అమాలీలందరూ కూడా ఈ మీటింగ్కు తరలి వచ్చి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అమాలీలను ఉద్దేశించి మన కేటీఆర్ గారు కూడా ప్రసంగం కొనసాగిస్తారు దాని గురించి. అదేవిధంగా దానికే కాకుండా కూడా మన ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా కాన్స్టిట్యూన్సీలో అవుతుంది కాబట్టి కాన్స్టిట్యూన్సీలో కూడా మన ఎమ్మెల్యే గారు కూడా కాన్స్టిట్యూన్సీలో కూడా ఎక్స్ కార్పొరేటర్లకు అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లకు పార్టీ లీడర్లకు కూడా పిలుపునియడం జరిగింది. కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తారు కాబట్టి అందరూ రావాలని పిలుపునియడం జరిగింది. మీటింగ్ బ్రహ్మాండంగా కూడా ఒక 5-6 వేల మంది వచ్చి కూడా దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారని కూడా ఇక ఆత్మవిశ్వాసం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కేటీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయితే ఏర్పడి హైదరాబాద్లో శాంతి భద్రతలు లోపిస్తున్నాయి. ఏదైతే మన క్రైమ్ రేట్ ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు తగ్గించుకుంటూ వచ్చిండో ఈ 2.5 సంవత్సరాలు పెరుగుకుంటూ పోతుంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ కూడా చాలా కూడా అధ్వానమైన పరిస్థితి, ఈరోజు శాంతి భద్రతల పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఏ రంగం తీసుకున్నా కానీ అన్ని రంగాలలో కూడా ఫెయిల్ అవ్వకుండా వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల గురించి మన కేటీఆర్ గారు కూడా స్పీచ్లో తెలియజేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటాం. హైదరాబాద్లో నీళ్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాలు నిజంగా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇప్పటికే 24/7 24 గంటలు నీళ్లు ఇంటింటికి ఇచ్చే పరిస్థితి ఉంటుండే. ఏ విధంగా అయితే కరెంట్ 24 గంటలు ఇచ్చిండో ఆ విధంగా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు నీళ్ళు ఇచ్చేది కాదు, నీళ్ళు కేసీఆర్ గారు ప్రభుత్వంలో 2.5 సంవత్సరాల కింద ఉన్న నీళ్ళని ఇంకా కూడా అధ్వాన స్థితికి వచ్చింది. ఇంప్రూవ్మెంట్ దినదినంగా ఇంప్రూవ్మెంట్ కావాలని ఇంప్రూవ్మెంట్ అయితలేదు. ఈ ప్రభుత్వం మొత్తం మీద తిరోగమంగా నడుస్తున్నది. అదే కాకుండా నీళ్ళే కాకుండా ఈ శాంతి భద్రతలే కాకుండా కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్య గురించి కూడా చాలా వరకు కూడా పబ్లిక్ కూడా చాలా పేద ప్రజలు కూడా ఎదుర్కొంటున్న సమస్య. మన ఊరు మన బడి పెట్టిండు, అదేవిధంగా గురుకులాలు పెట్టి విద్యను ఉచిత విద్య టైప్లో చాలా వరకు అందరికీ ఉచిత విద్య అందించాలని ఒక అడుగులు పడి ఉంది. వాటిని కూడా వెనుక తీసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. అదేవిధంగా హెల్త్ విషయం చూసుకుంటే మన హైదరాబాద్లో 300 బస్సు దవాఖానాలు పెట్టి వాటి బ్రహ్మాండంగా ఉంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్ పోతే డాక్టర్ ఉంటే మందులు ఉంటే డాక్టర్ దాదాపు 66 టెస్టులు ఫ్రీగా మన గవర్నమెంటే ఇదివరకు ఎవరు పేదలు వస్తే టెస్ట్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా డయాగ్నిక్ సెంటర్లు ఇలాంటి హెల్త్ ప్రజలకు కూడా కావాల్సింది బాగా పెద్ద ఎత్తున కూడా హెల్త్ అదేవిధంగా విద్య ఈ రెండు చాలా వరకు పెద్ద ఎత్తున కావాలి. ఆ రెండింటి కూడా రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా దానికి పెద్దపీట వేయబోతుంది. అదేవిధంగా కేటీఆర్ గారు రేపు నాయకత్వంలో ఫ్యూచర్లో చాలా పెద్ద ఎత్తున కూడా మన అందరికి కూడా ఖచ్చితంగా 2.5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ వస్తుందని ప్రజల ఆదరణ చూస్తే మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా కూడా రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ప్రభుత్వంలో చాలా వరకు తెలంగాణ 100% బాగుపడబోతుంది. ఈరోజు కూడా కేటీఆర్ గారి కూడా దాదాపు 5-6 వేల మందితో స్వాగతం పలుకుతున్నారు. మన అమాల్ శ్రీను గారి ఆధ్వర్యంలో చాలా వరకు కూడా మధ్యాహ్నం భోజనాలు ఇట్లా అందరూ కూడా ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నందుకు ఆయన ఈ స్థానికంగా మల్లపూర్లో మాకు పెట్టి దీనికి మళ్ళీ బీఆర్ఎస్కు మళ్ళొక ఊపు తీసుకొస్తున్నందుకు మన అమాల్ శ్రీనివాస్ గారిని ఈ సందర్భంగా కనగర్జం.